నమస్తే ఫ్రెండ్స్, అన్ని పాఠశాలలకు ఈకో క్లబ్కి సంబంధించి గ్రాంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రైమరీ స్కూల్స్కి అయితే ఈ గ్రాంట్ 3000 రూపీస్ అండ్ హై స్కూల్స్కి అయితే 5000 రూపీస్ గ్రాంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ గ్రాంట్ను ఏ విధంగా ఖర్చు చేయాలి అండ్ పిఎఫ్ఎంఎస్లో బిల్ ఏ విధంగా చేయాలి, కాంపోనెంట్ ఎలా సెలెక్ట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మీరు మీ పాఠశాల యొక్క ఆపరేటర్ ఐడి ద్వారా లాగిన్ చేయండి. మీకు ఇలాంటి హోమ్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళండి. సో అన్ని బిల్స్ చేసే మాదిరిగానే చేయాల్సి ఉంటుంది, బట్ కాంపోనెంట్ కాడికి వచ్చేసరికి డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ న్యూ ఒకసారి క్లిక్ చేయండి. సో బిల్ డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సమగ్ర శిక్ష అనేది స్కీమ్లో ఉంటుంది, ఆప్షన్ అలాగే ఉంచేసేయండి. బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాఠశాల యొక్క బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసేసేయండి. ఎక్స్పెండిచర్ డన్ ఫర్ అని ఉన్న చోట ఇక్కడ వెండర్స్కి చేస్తాం కాబట్టి వెండర్ అని సెలెక్ట్ చేయండి. సో వెండర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏ వెండర్కి చేస్తున్నారు అనేది మీరు నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ వెండర్ ట్యాప్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్లో మీకు వెండర్ నేమ్స్ అనేది రావడం జరుగుతుంది. అందులో నుంచి మీరు ఈ 3000 రూపీస్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో ఆ వెండర్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. వెండర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆఫీస్ ఆర్డర్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్ ఉన్నాయన్నీ తప్పనిసరిగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టార్ లేని వాటికి ఆప్షనల్ ఉంటుంది. సో అక్కడ ఫైల్ అప్లోడ్ చేయకపోయినా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. శాంక్షన్ డేట్ అనేది సో మీరు బిల్ చేసే డేట్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్ ట్రాన్సాక్షన్ డేట్ కూడా అదే ఉంటుంది. ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది 4000 ఉన్నది. సో 3000 రూపీస్ అయితే ఈకో క్లబ్ అండ్ 1000 రూపీస్ అయితే ఏక్ భారత్ స్వచ్ఛ భారత్ కోసం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో నుంచి నేను 3000 రూపీస్ అయితే బిల్ ఇప్పుడు చేస్తున్నాను. సో ఇక్కడ 3000 ఇచ్చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈకో క్లబ్ అని నెరేషన్ అయితే ఇచ్చేసేయండి. సో నెరేషన్ ఇచ్చేసిన తర్వాత స్కూల్ కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ స్కీమ్ కాంపోనెంట్ ఒకసారి ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ సమగ్ర శిక్ష ప్లస్ ఐకన్ పై ఒకసారి క్లిక్ చేయండి. మళ్ళీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇది ఎలిమెంటరీ బిల్ కాబట్టి నేను ఎలిమెంటరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. హై స్కూల్స్ అయితే సెకండరీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఎలిమెంటరీ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఎలిమెంటరీ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ ఇన్నోవేషన్స్ ఒకసారి క్లిక్ చేయండి. సో ఇక్కడ యూత్ అండ్ ఈకో క్లబ్ ఎలిమెంటరీ, యూత్ అండ్ ఈకో క్లబ్ స్టాండ్ ఎలోన్ ప్రైమరీ స్కూల్స్ ఎలిమెంటరీ. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను, యూత్ అండ్ ఈకో క్లబ్ ఎలిమెంటరీ. ఇలా కాంపోనెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత రెవెన్యూ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. పర్సంటేజ్లో 100 ఇచ్చేసేయండి. సో అమౌంట్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే 3000 అమౌంట్ అనేది అక్కడ రావటం జరుగుతుంది. యాడ్ పై ఒకసారి మీరు క్లిక్ చేసినట్లయితే బిల్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ బిల్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ చెక్ బాక్స్ను సెలెక్ట్ చేయండి. స్కీమ్ కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ పై ఒకసారి క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓచర్ నెంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓచర్ నెంబర్ నోట్ చేసుకోండి. ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ పేయీ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ ఎస్ అండ్ నో ఆప్షన్స్ 2 ఉంటాయి. ఎస్ పై ఒకసారి క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ టైప్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ ప్రింట్ అడ్వైస్ సెలెక్ట్ చేసి యాడ్ పై ఒకసారి క్లిక్ చేయండి. సో ఈ పేమెంట్ అనేది యాడ్ అవ్వటం జరుగుతుంది. అండ్ ఇక్కడ డూ యూ వాంట్ టు యాడ్ ద డిడక్షన్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ ఎస్ నో సెలెక్ట్ చేయబడి ఉంటుంది. నో అలాగే ఉంచండి. నెరేషన్ ఫర్ పాస్బుక్ అనేది ఈకో క్లబ్ గ్రాంట్ అని ఇచ్చేసేయండి. మీరు మిస్ అయ్యి ఈ నెరేషన్ ఇవ్వకపోయినా ఏ విధమైనటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నెరేషన్ ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ ఒకసారి క్లిక్ చేయండి. సో ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయింది. అండ్ సబ్మిట్ ఫర్ అప్రూవల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఫర్ సబ్మిటెడ్ అని రావడం జరుగుతుంది. అంటే మీరు చేసినటువంటి బిల్ సక్సెస్ఫుల్గా అప్రూవల్కి అయితే సెండ్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు అప్రూవల్ ఐడి ద్వారా లాగిన్ చేసి అక్కడ ఈ బిల్ను అప్రూవ్ చేసి పీపీఏ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో బిల్ ఎలా అప్రూవ్ చేయాలనేది ఓల్డ్ వీడియోలు ఇవ్వడం జరిగింది, ఆ వీడియోలు చూడండి.
బిల్స్ అన్నిటికి కూడా అప్రూవల్ ఒకే విధంగా ఉంటుంది. అప్రూవల్ లాగిన్ చేసిన తర్వాత ఎక్స్పెండిచర్ అండ్ మేనేజ్లోకి వెళ్ళండి, బిల్స్ అన్నీ కనిపిస్తాయి. మీ బిల్ నెంబర్పై క్లిక్ చేసినట్లయితే ఆ బిల్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ప్రింట్ పేమెంట్ అడ్వైస్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే పీపీఏ అనేది ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగానైతే ఈ బిల్ చేసి మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడానికి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.